నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. భారత రాజ్యాంగం అంటే కేవలం కాగితాలపై రాసిపెట్టిన రూల్ బుక్ మాత్రమే కాదు సుమా. అదొక అద్భుతమైన మెకానికల్ బ్లూప్రింట్. ఎప్పటికప్పుడు ఎదురయ్యే కొత్త సవాళ్లకి తగ్గట్టుగా తనను తాను అప్గ్రేడ్ చేసుకోగలిగే ఒక ఇన్బిల్ట్ మెకానిజం అందులో ఉంది. ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇలాంటి ఒక పవర్ఫుల్ అప్గ్రేడ్ సిస్టమ్ గురించే మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 138. అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తోంది, సుప్రీంకోర్టు పవర్ని ఇది ఎలా పెంచుతోంది, లాంటి విషయాలని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. సరే, ముందుగా ఈ టాపిక్ని ఎలా ముందుకు తీసుకెళ్తామంటే ఫస్ట్ ఆర్టికల్ 138 బేసిక్స్ డీకోడ్ చేద్దాం. ఆ తర్వాత పార్లమెంటు పవర్, సుప్రీంకోర్టు పరిధిని పెంచడానికున్న ఆ రెండు దారులు, రియల్ వరల్డ్లో ఇది ఎలా పనిచేస్తుంది, చివరగా అసలు ఈ ఫ్లెక్సిబిలిటీ మనకు ఎందుకు అంత అవసరం అనే విషయాల్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ కాంప్లెక్స్ లీగల్ ఇంజిన్ను మనం చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ముందుగా మొదటి విభాగం ఆర్టికల్ 138 డీకోడింగ్. ఒక్కసారి ఊహించండి, దశాబ్దాల క్రితం రాసిన మన రాజ్యాంగం ఇప్పుడు అకస్మాత్తుగా పుట్టుకొచ్చే మోడర్న్ లీగల్ ప్రాబ్లమ్స్ను ఎలా ఫేస్ చేస్తుంది. దానికి సమాధానమే మనమిప్పుడు చూడబోయేది. అసలు ఆర్టికల్ 138 ఏంటంటే, రాజ్యాంగం రాసినప్పుడు ముందుగా ఫిక్స్ చేసిన వాటికంటే సుప్రీంకోర్టు అధికారాలను, వాటి పరిధిని ఇంకాస్త విస్తరించడానికి పర్మిషన్ ఇచ్చే ఒక అద్భుతమైన రాజ్యాంగ నిబంధన. అంటే సుప్రీంకోర్టు పవర్స్ అనేవి ఏదో ఒక చిన్న పెట్టెలో బంధించినట్లు కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా విశాలంగా మార్చుకోగలిగే ఒక ఫ్లెక్సిబుల్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. నెక్స్ట్ విభాగం 2 పార్లమెంటు అధికారం. సుప్రీంకోర్టు పరిధిని పెంచవచ్చని అయితే మనకు అర్థమైంది కదా. కానీ రాజ్యాంగం అనే ఈ పెద్ద యంత్రానికి అవసరమైన అప్గ్రేడ్స్ చేసే ఆ మెకానిక్ ఎవరు? ఖచ్చితంగా మనందరికీ వచ్చే డౌట్ ఇదే కదా. అసలు ఈ అధికార పరిధిని పెంచే పవర్ ఎవరి చేతుల్లో ఉంటుంది? ప్రధానమంత్రి చేతుల్లోనా, రాష్ట్రపతి చేతుల్లోనా, లేక సుప్రీంకోర్టు స్వయంగా తన పవర్స్ని పెంచుకుంటుందా? ఏమనుకుంటున్నారు? ఇక్కడే మనం అసలైన పాయింట్ పట్టుకోవాలి. ఈ అపారమైన పవర్ కేవలం భారత పార్లమెంటు చేతుల్లోనే ఉంటుంది. అది కూడా ఏదో పైపైన ఆర్డర్స్ పాస్ చేస్తే కుదరదు. పక్కాగా ఒక చట్టం చేయడం ద్వారా మాత్రమే. పార్లమెంట్ తన ఇష్టమొచ్చినట్లు డెసిషన్ తీసుకోలేదు. ప్రాపర్గా ఒక చట్టాన్ని రూపొందించి ఆమోదించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుండే పార్లమెంట్కే ఈ బాధ్యతనివ్వడం చూస్తుంటే మన రాజ్యాంగ నిర్మాతల విజన్ ఏంటో అర్థమవుతుంది కదా. ఇక 3వ విభాగం విస్తరణకున్న 2 మార్గాలు. ఆ అప్గ్రేడ్ల మ్యాపింగ్ ఏంటో చూద్దాం. పార్లమెంటు చేతిలో పవర్ ఉంది కదా అని రాజ్యాంగం వాళ్లకేమీ బ్లాంక్ చెక్ ఇచ్చేయలేదు. ఈ ప్రాసెస్ కోసం చాలా స్పష్టంగా 2 వేర్వేరు దారులను డిజైన్ చేసింది. ఇక్కడ ఒక అద్భుతమైన డిఫరెన్స్ ఉంటుంది. ఒకవైపు కేంద్ర జాబితాలోని అంశాలుంటాయి, అంటే యూనియన్ లిస్ట్ అన్నమాట. వీటిపై పార్లమెంటుకు నేరుగా చట్టం చేసే పూర్తి అధికారం ఉంటుంది. కానీ రెండో వైపు ఉన్న ఇతర అంశాల విషయానికి వచ్చేసరికి స్టోరీ వేరు. ఇక్కడ కేంద్రం నేరుగా డెసిషన్ తీసుకోలేదు. ఖచ్చితంగా సంబంధిత రాష్ట్రాల అంగీకారం ఉండాల్సిందే. అయితే ఈ ఇతర అంశాలపై సుప్రీంకోర్టు పరిధిని పెంచాలంటే రాష్ట్రాల పర్మిషన్ ఎందుకడగాలి? సరిగ్గా ఇక్కడే సహకార సమాఖ్యవాదం లేదా కోఆపరేటివ్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ న్యాయపరమైన పవర్స్ అన్నీ తన గుప్పిట్లోకి తీసుకోకుండా రాష్ట్రాలకు కూడా సమానమైన రెస్పెక్ట్ ఇస్తూ ఆ పవర్ బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా ఉండేందుకే ఈ కండిషన్ పెట్టారు. ఇదొక అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. సరే, ఇప్పుడు 4వ విభాగం ఆచరణలో ఆర్టికల్ 138. బుక్స్లోని ఈ థియరీ నిజ జీవితంలో ప్రాక్టికల్గా ఎలా అప్లై అవుతుందో కొన్ని సినారియోస్ ద్వారా ఇప్పుడు చూద్దాం. ఇవి రియల్ లైఫ్లో ఎలా పనికొస్తాయంటే, మొదటి సినారియో, సడన్గా దేశవ్యాప్తంగా ఏదైనా ఒక కొత్త లీగల్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి పార్లమెంటు చట్టం చెయ్యొచ్చు. రెండవది, కొన్ని స్పెషల్ ట్రిబ్యునల్స్కు సంబంధించిన అప్పీళ్లను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు బదిలీ చేయొచ్చు. ఇక 3వ సినారియో, కొన్ని రాష్ట్రాలు కలిసి తమ ఉమ్మడి సమస్యపై ఏకాభిప్రాయానికి వచ్చి దాన్ని పరిష్కరించమని సుప్రీంకోర్టును అడగవచ్చు. అంటే ఈ చట్టపరమైన సిద్ధాంతం రోజువారీ పరిపాలనలో ఎలా కలిసిపోతుందో ఈ ఉదాహరణలు భలే క్లియర్గా చెప్తున్నాయి కదా. ఆర్టికల్ 138 అనేది ఏదో బుక్లో ఉండిపోయిన థియరీ అనుకుంటే పొరపాటే. మన హిస్టరీ చూస్తే మారుతున్న కాలానికి తగ్గట్లుగా మోడర్న్ లీగల్ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయడానికి మన పార్లమెంట్ ఎన్నోసార్లు ఈ ఆర్టికల్ను వాడి చట్టాలు చేసింది. మన జ్యుడిషరీ సిస్టమ్ ఎప్పుడూ ఇలా అప్డేటెడ్గా, స్ట్రాంగ్గా ఉండటానికి ఈ చారిత్రక వాస్తవమే ఒక సజీవ సాక్ష్యం. ఇక చివరిగా 5వ విభాగం, ఈ వెసులుబాటు ఎందుకు ముఖ్యం, ద బిగ్ పిక్చర్. అసలు ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఏంటి? ఆ ఓవరాల్ పిక్చర్ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఇక్కడ మనం అసలు సిసలైన పాయింట్ గమనించాలి. ఈ అంశాలన్నీ ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యున్నాయో చూడండి. ఈ ఆర్టికల్ మన రాజ్యాంగాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది. అలాగే మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా మన న్యాయ వ్యవస్థను రెడీ చేస్తుంది. దీనివల్ల ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు పవర్ మరింత బలోపేతమవుతుంది. సుప్రీంకోర్టు అంత స్ట్రాంగ్గా ఉంటే డెవలప్ అవుతున్న మన అడ్మినిస్ట్రేషన్కు అది అద్భుతమైన సపోర్ట్ ఇస్తుంది. ఫైనల్గా వీటన్నిటి రిజల్ట్ ఏంటంటే సామాన్యుడికి అందే న్యాయం చాలా మెరుగవుతుంది. దాట్స్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. సింపుల్గా, పవర్ఫుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 138 సుప్రీంకోర్టు అధికార పరిధిని విస్తరించడానికి పార్లమెంట్కు అధికారం ఇస్తుంది. తద్వారా మారుతున్న చట్టపరమైన రాజ్యాంగ అవసరాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ తనను తాను మల్చుకునేలా చేస్తుంది. ఒక సజీవమైన రాజ్యాంగం తనను తాను ఎలా అప్గ్రేడ్ చేసుకుంటుందో చూసాం కదా. అయితే ఇక్కడ మీకో ఆసక్తికరమైన ప్రశ్న.
భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి మన జీవితాలను పూర్తిగా శాసిస్తున్నప్పుడు అప్పుడు పుట్టుకొచ్చే సరికొత్త నేరాలను ఎదుర్కోవడానికి మన పార్లమెంట్ ఇదే ఆర్టికల్ 138ని ఉపయోగించి సుప్రీంకోర్టుకు ఇంకెలాంటి ఊహించని అధికారాలను కట్టబెడుతుందో కాస్త ఆలోచించండి. ఈనాటి ఈ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్లో మాతో పాటు ట్రావెల్ చేసినందుకు ధన్యవాదాలు.